హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టే బ్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసి వచ్చాను. మనం ఎప్పుడు కూడా మన రివ్యూస్ ఇంటర్వ్యూస్లో ఒక విషయం మాట్లాడుకుంటుంటాం. అదేంటంటే ఈ సినిమా ఇది నిజంగానే ఒక పర్సనల్ స్పేస్ నుంచి వస్తుందా, ఒక హానెస్ట్ స్పేస్ నుంచి వస్తుందా, ఈ సినిమా కథని డైరెక్టర్ నిజంగానే చెప్పాలనుకున్నారా, ఇది వాళ్ళకి ఎంతో కొంత ఒక పర్సనల్ సినిమానా అని. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది, ఆ వైబ్ అనేది ఒకటి ఉంటుంది కదా, సినిమా ఇచ్చే వైబ్, దాంట్లో హానెస్టీ తెలిసిపోద్ది. అండ్ ఆంధ్ర కింగ్ తాలూకులో కూడా నాకు నచ్చింది అది. ఇట్ హ్యాస్ హానెస్టీ, ఇట్ ఈస్ సిన్సియర్. లైక్ వాట్ ఎవర్ డైరెక్టర్ మహేష్ బాబు వాంటెడ్ టు కన్వే, హీ డిడ్ ఇట్ వీలైనంత సిన్సియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మూమెంట్ ఉంటుంది, ఓకే, చాలా చిన్న మూమెంట్. అదేంటంటే సాగర్, రామ్ పోతినేని ప్లే చేసిన క్యారెక్టర్, అతను ఏంటంటే సూర్య అనే ఒక స్టార్కి భయంకరమైన ఫ్యాన్ అనమాట. ఆయనకి ఆ స్టార్కి ఒక 6-7 ఫ్లాప్స్ వచ్చి ఉంటాయి వరుసగా. అప్పుడు సాగర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటుంటూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటారు, అరే మనోడికి ఇట్లా వరుసగా 7 ఫిల్మ్స్ ఫ్లాప్ అయినప్పటికీ ఓపెనింగ్ అనేది ఇంకా తగ్గలా, ఇంకా మనోడు కింగ్ లాగానే ఉన్నాడు, పాత సినిమాలు ఏమైనా టీవీలో వేస్తే అవి చూసి ఇప్పుడు పిల్లలు కూడా ఫ్యాన్స్ అవుతున్నారు అని ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. జనరల్గా తెలుసుగా ఫ్యాన్స్ సినిమా డిస్కషన్లు ఎలా ఉంటే అట్లా జరుగుతూ ఉంటే సూర్య టీ గ్లాస్ పట్టుకొని ఉంటాడు. అండ్ అప్పటికి ఆ షాట్ ఇట్లా కట్ అయ్యి గోస్ టు క్లోజ్అప్ అనమాట, ఒక టీ గ్లాస్ క్లోజ్అప్కి వెళ్తుంది. అండ్ ఇఫ్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్, సింపుల్ మ్యాథమెటిక్స్. మహేష్ బాబు పి గారి ఇంటర్వ్యూ ఉంటుంది మన ఛానల్లో. నిన్న పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్తారనమాట, పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంట్రో సీన్స్ రాసేవాడిని నా ఎర్లీ డేస్లో, ఆ కిక్ ఇచ్చేది నాకు అని చెప్పి. సో యు నో దాట్ వాట్ ఎవర్ మహేష్ బాబు పి వాంటెడ్ టు సే, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ పర్సనల్ స్పేస్. ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్. అటువంటి మూమెంట్స్ ఉంటాయి మూవీలో, యాక్చువల్లీ మంచి మూమెంట్సే ఉన్నాయి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. ఈ కథ అనేది యాక్చువల్లీ ప్రెడిక్టబుల్ బీట్స్లోనే వెళ్తుంటుంది. కొన్ని చోట్ల ఆ లవ్ స్టోరీ అనేది ఓవర్ లాంగ్ కూడా అనిపిస్తుంది. అటువంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ ఒక ఓవరాల్ ఒక ఫీల్ గుడ్నెస్ లేకపోతే ఒక ఎమోషన్ అనేది ఓవరాల్ నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. అండ్ ఎండింగ్ అనేది బ్యూటిఫుల్గా ల్యాండ్ చేస్తుంది. నాకు అన్నిటికంటే సినిమాలో నచ్చింది ఏంటంటే, ఇతను సాగర్ అనే అతను ఎందుకు ఆ సూర్యకి ఫ్యాన్ అయ్యాడని ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది తన చైల్డ్హుడ్ పోర్షన్తో. అది హుక్ చేసేస్తుంది. ఇట్స్ అ సూపర్ సీక్వెన్స్ మ్యాన్. లైక్ అది చూశాక యూ నో వై దిస్ గై ఈజ్ రూటింగ్ ఫర్ సూర్య. ఈ హోల్ ఫ్యాన్ కల్చర్ అనేది అంత భయంకరంగా ఒకరిని ఇష్టపడడం అనేది వాట్ యూ కాల్ యాజ్ అన్ ఐడియా, ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. బట్ ఈ సినిమా ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అతను ఏంటి ఆ పర్సనల్ రీజన్ అని చెప్పి అది చాలా చాలా అందంగా కనెక్ట్ చేస్తుంది. అది ఆ బ్యాక్ స్టోరీ అనేది అంత నీట్గా ఉండడం వల్ల యూ యాక్చువల్లీ డోంట్ క్వశ్చన్ ఎనీ ఆఫ్ సాగర్స్ చాయిసెస్. ఓకే, చేస్తున్నాడంటే అది అన్రీజనబుల్గా అనిపించలా. నా దృష్టిలో ఇది ఒక ఫెయిరీ టేలే. ఓకే, రియాలిటీకి సంబంధం ఉందా లేదా అని నాకు తెలియదు. ఈ ఫ్యాన్, ఈ స్టార్ టూ గుడ్ టు బి ట్రూ. రియాలిటీలో అసలు దేకుతారా ఫ్యాన్స్ని అలా అనిపించవచ్చు, విచ్ ఇస్ ఆల్ ట్రూ ఓన్లీ. బట్ ఈ స్టార్, ఈ ఫ్యాన్, లైక్ ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ కథ నన్ను కన్విన్స్ చేసింది. నిజంగా రియాలిటీలో జరుగుతుందా నాకు తెలియదు, కానీ చూస్తున్నంతసేపు ఆ ఎమోషన్ అది బాగుండింది. కానీ ఓవర్ లాంగ్ అనిపించిందా అంటే అనిపించింది, ఖచ్చితంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లోని లవ్ స్టోరీ ఏదైతే ఉందో, ఐ గెట్ ఇట్. నా దృష్టిలో లవ్ స్టోరీ అనేది యాజ్ లాంగ్ యాజ్ క్రింజ్ అనిపించకుండా, యాజ్ లాంగ్ యాజ్ ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఆ రకంగా చూసుకుంటే ఇది ఇబ్బంది పెట్టలేదు, కానీ కొంచెం ఎక్కువే ఉన్నట్టు అనిపించింది. కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ నైస్లీ రిటర్న్ ఫిల్మ్. లైక్ నీట్గా రాసుకుని ఉన్న సినిమా అనమాట. లైక్ హీరో ఇంట్రో సీన్ నుండి, తన ఇంట్రో సీనే లిటరలీ హీరో కట్అవుట్ పడిపోతుంటే వచ్చి కట్అవుట్ పడకుండా ఆపడం అనమాట, విచ్ ఈస్ హీరో ఫాలింగ్ డౌన్ అండ్ అ ఫ్యాన్ ఈజ్ సేవింగ్. తన ఆర్కే అది సినిమాలో. అది నీట్గా సమరైజ్ చేసినట్టు అనిపించింది ఇంట్రో సీన్లోనే. కొన్ని నీట్ రైటింగ్ టచెస్ ఉంటాయి అనమాట అక్కడక్కడ. లైక్ ఒక పాయింట్లో సాగర్ తన స్టార్ని కలవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఎవడైతే అడ్డం పడతాడో అది జరగకుండా ఉండడానికి వాడే వాళ్ళిద్దరిని కలవడానికి హెల్ప్ చేయడం, అటువంటి సెటప్లు, పే ఆఫ్లు బాగుంది. ఒక స్టార్ అండ్ ఫ్యాన్ ఆ జోన్లో మొదలైనప్పటికీ మూవీ స్టోరీ ఒక పాయింట్లో దాన్ని దాటి వెళ్ళి వాట్ యూ కాల్ ఇట్ బికమ్స్ అబౌట్ సంథింగ్ బిగ్గర్, అబౌట్ అ కమ్యూనిటీ. ఆ బీట్స్ మనం సినిమాల్లో చూసుండొచ్చు, హీరో ఒక కమ్యూనిటీని ఎంపవర్ చేయడం, అదంతా మనకు తెలిసిన విషయాలే, సినిమాల్లో చూస్తున్నాం. కానీ ఆ స్టార్ ఫ్యాన్ ఈక్వేషన్ని వాడుకుని ఈ కమ్యూనిటీ యాంగిల్కి రావడం, అది నాకు కొత్తగా అనిపించింది. బట్ ఐ డూ జెన్యూన్లీ విష్ లైక్ ఆ కమ్యూనిటీ గురించి ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, కొన్ని బిట్స్ ఉంటాయి, నేను చెప్పను, కానీ అది ఇంకా కొంచెం డీప్గా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు అనిపించుండేది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వాళ్ళు ఎంపవర్ అయ్యాక ఒక పెద్ద పే ఆఫ్ లాంటిది ఒకటి వస్తుంది, కానీ అది నాకు ల్యాండ్ అవ్వాల్సినంత గట్టిగా ల్యాండ్ అవ్వలేదు. ఎందుకంటే దాని ఎస్టాబ్లిష్మెంట్
ఒక లైన్లో చెప్పేసి వెళ్ళిపోయినట్టు ఉనింది. సెకండ్ హాఫ్లో సినిమా అనేది ఆ కమ్యూనిటీ యాంగిల్ దానిపైన అంత టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఈ లవ్ స్టోరీతో పాటు ఈ కమ్యూనిటీ యాంగిల్ కూడా ఇంకొంచెం ఆల్రెడీ చేయడానికి ట్రై చేశారు వీలైనంత వరకు నేల ఆ డైలాగ్స్తో. బట్ స్టిల్ ఐ విష్ దిస్ వాజ్ గివెన్ ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్. అందులో నాకు నిజంగా నచ్చిన ఒక సూపర్ డైలాగ్ ఒకటి ఉండింది. అది ఏంటంటే రావు రమేష్ చెప్తారనమాట అబౌట్ రామాయణం. అది ఆయన ఇప్పుడుండే ఆ సినిమాలో ఆ కథకు ఉండే కాంటెక్స్ట్ విచ్ ఈస్ అబౌట్ ఒక సమస్య, దాన్ని ఆయన రామాయణాన్ని యూజ్ చేసుకుని దాన్ని రీకాంటెక్చువలైజ్ చేస్తారనమాట. అది ఎవరి కథ, రామాయణం అనేది ఎవరి కథ అని చెప్పి. అది యాక్చువల్లీ ఆ మూమెంట్లో చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది ఆ డైలాగ్. అది సినిమాలో నుంచి తీసేసి చూసినా కూడా ఇఫ్ యూ యాక్చువల్లీ అప్లై ఇట్ టు ఆర్ సొసైటీ ఆల్సో దట్ లైన్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. దట్ బీయింగ్ సెడ్ ఉన్నాయి కదా ఇష్యూస్ ఆల్రెడీ చెప్పా కదా ఓవర్లాంగ్ అనిపించింది అని. అట్లానే సెకండ్ హాఫ్లో హీరోకి ఒక గోల్ ఉంటుంది, కానీ ఆ గోల్ నేను చెప్పను, ఆ గోల్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. లైక్ మిగిలిన విషయాలు ఛాలెంజ్ అని చూపించి ఆ గోల్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా ఒక సాంగ్లో అయిపోవడం అనేది ఎందుకు, దాన్ని ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు కదా, దాని నుంచే చాలా డ్రామా జనరేట్ అవుతుంది కదా అనిపించింది. బట్ దట్ బీయింగ్ సైడ్ చెప్పా కదా ఓవరాల్ నాకైతే మూవీ నచ్చింది. ఆంధ్ర కింగ్ తాలూకా ఈజ్ అ నీట్లీ మేడ్ ఫిల్మ్. ఓవరాల్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి వైబ్తో బయటకు వచ్చా. యా, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు Gultepro for more reviews and interviews. Thank you.